ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. యుద్ధం ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. దీంతో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 1700 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పతనమైంది. నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. డాలర్తో పోలిస్తే 92 రూపాయి విలువ. అటు బంగారం, వెండి ధరల్లో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లపై యుద్ధం ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు జీవి సత్యనారాయణ గారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్స్ చూస్తున్నాం, మార్కెట్ లో కూడా సడన్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకోటి, డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 92.17కు చేరుకుంది. సో ఏంటి, ఏమనుకోవచ్చు? అవును, ఇప్పుడు రూపాయి ఆల్ టైమ్ లోకి చేరడం జరిగింది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుందో ఆటోమేటిక్ గా డాలర్ స్ట్రాంగ్ అయింది. డాలర్ స్ట్రాంగ్ అయిపోతే మనకి రూపీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం జరుగుతుంది. ఎఫ్ఐఎల్ ఎప్పుడైతే అమ్మటం జరుగుతుందో మార్కెట్ మంది ఫాల్ అవుతుంది. దీంతో ఇప్పుడు ఏదైతే వారు ఫిబ్రవరి 28 శనివారం స్టార్ట్ అయింది, ఏదైతే ఇది 4వ రోజుకు చేరింది. ఈ యుద్ధం 4వ రోజుకు చేరి ఇంకా యుద్ధం జరుగుతుందనే చెప్తున్నారు. ఇప్పుడు ఒక్క ఇరాన్ మీద కాదు, ఇరాన్ కి సపోర్ట్ చేసే దేశాలన్నీ ఇరాన్ ఫేవర్ ఉంటాయి, అమెరికా చేసేది ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం మారిపోయింది. అంటే ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇక రష్యా, చైనా ఇవి ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ తోటి ఇప్పుడు మరి ఎంతవరకు ఏంటిది ఇప్పుడు చర్చలకు వీల్లేదని చెప్పేసి ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. అది టైం గడిచిపోయింది, ఇంకా ఇప్పుడు చర్చలు ఏం లేదు, యుద్ధమే అని అంటుండు. ఆ యుద్ధం కూడా ఇంకా కొన్ని రోజులు జరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఇక్కడ ఎప్పుడైతే ఈ హర్ముజ్ జల్సంది అది మూసేసిర్రో అక్కడి నుంచి ఇక మనకి లేదన్నట్టు. అందుకని క్రూడ్ ఆయిల్ పెరగడం, క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ పప్పులు ఏవైతే మనకి ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అటువంటి అన్ని దిగుమతి అవుతాయి. గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎఫ్ఐఎల్ అమ్మేస్తారు, రూపాయలు లోకి వచ్చేస్తుంది, డాలర్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఎప్పుడైతే డాలర్ స్ట్రాంగ్ అయిపోతుందో వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచన లేదు. వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచన లేదు కాబట్టి ఆటోమేటిక్ గా గోల్డ్, సిల్వరు పడటం మొదలైంది. నిన్న బాగా ఫాలో అవటం కూడా జరిగింది. అదే గోల్డ్, సిల్వరు మళ్ళీ వాళ్ళు కొంచెం రికవరీ అయింది. గోల్డ్, సిల్వరు గోల్డ్ ఒక 1.5% పాజిటివ్ లో ఉంది. సిల్వర్ వచ్చి ఒక నియర్లీ 4% వరకు పాజిటివ్ లో ఉంది. పడేది ఎక్కువ అవుతుంది, పెరిగేది తక్కువ అవుతుంది. అంటే నిన్న బాగా ఫాలో అవడం జరిగింది. ఇవాళ కొంచెం రికవరీ వచ్చింది. అంటే పడుతున్నప్పుడు ఎక్కువ పడుతుంది, పెరిగేటప్పుడు తక్కువ పడుతుంది. ఓవరాల్ గా ఇంట్రాడే చేసే వాళ్ళకి తప్ప ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గి, ఒక రోజు ఎక్స్పైరీ, ఒక రోజు ఇట్లా చర్చలు అంటారు, చర్చలు లేవంటారు, యుద్ధం అంటారు. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేటట్టు కనబడట్లేదు. గోల్డ్, సిల్వర్ ఇప్పట్లో పెరిగే అవకాశాలు కూడా కనబడట్లేవు. ఓన్లీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాసే. ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రపంచ దేశాలన్నీ కూడా అంతకుముందు ఏంటిదంటే ఈ సుంకాలు, టారిఫ్ల దగ్గర ప్రపంచ దేశాలన్నీ ఏకమైనవి, అమెరికా ఒకటి అంటే వ్యతిరేకంగా ఉంది. అక్కడ ఏం జరిగింది, అప్పుడు వరల్డ్ వైడ్ గా అంతా ఎకానమీ బాగుంది, కానీ ఈ సుంకాలు, టారిఫ్ల తోటి గోల్డ్, సిల్వర్ మీదకి మారడం జరిగింది, షేర్ మార్కెట్ పట్టడం జరిగింది. ఇప్పుడు అలా లేదు. ఈ షేర్ మార్కెట్ అంతా ఓకే, కానీ ఇప్పుడు ఈ ఇరాన్ వార్ తోటి ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఆర్టిఫిషియల్ గా అంటే టెంపరీగా ఇప్పుడు ఏమైతుంది, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది, అవన్నీ రావు, ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఈ ఉన్నది ఆటోమేటిక్ గా ధరలు పెరిగే అవకాశం ఉంది. అందుకని నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ మీదకి పోయింది. ఏది మార్కెట్ అంతా కూడా దాని మీదకి అంటే మళ్ళటం జరిగింది. అంటే అవి పెరుగుతాయి. ఈ గోల్డ్, సిల్వర్ మాత్రం ఒక రోజు పెరుగుద్ది, ఒక రోజు తగ్గుద్ది, న్యూట్రల్ గా ఉంటది. కొనుక్కున్నా ఏం లేదు, ఎవరైతే అవసరం ఉంది కొనుక్కుంటే కొనుక్కోవటమే ఇక అంతే. అంతే తప్ప ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఓకే, ఇంట్రాడే ట్రేడింగ్ వరకు ఓకే. అంతే తప్ప ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక తగినప్పుడు కొనుక్కొని వెయిట్ చేయాల్సిందే తప్ప రోజు అప్పటి మాదిరి బాగా పెరిగే అవకాశాలు కానీ బాగా పడే అవకాశాలు కానీ ఏమి కనబడట్లేదు. అయితే ఈ యుద్ధం వరకు ఇవన్నీ జరిగేది ఏంటంటే మెయిన్ ఫుడ్ మీద ఉంటుంది ఎఫెక్ట్, అంటే నిత్యావసరాల మీద ఉంటుంది. కన్జ్యూమర్ గుడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఏదైతే పెరిగిందో ఆల్రెడీ మన మార్కెట్ లో ఇవి పెంచడం జరిగింది. ఏవి నూనెలు, పప్పులు అవన్నీ పెరిగిపోతున్నాయి. లేకపోతే బ్లాక్ మార్కెట్ కి వెళ్ళిపోతాయి, లేకపోతే దాచి పెడతారు, లేకపోతే ఇప్పుడు ఇన్వెస్టర్లు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ఎట్లా ఈ వార్తలు అన్ని ఇప్పుడు బాగా అడ్వాన్స్ అయిపోయింది. అంటే
అడ్వాన్స్ అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇమీడియట్ గా తెలిసిపోతుంది. వెంబటే దేని మీదకి ఎఫెక్ట్ ఉంటుంది అంటే యుద్ధం వల్ల పాజిటివ్ దేనికి, నెగిటివ్ దేనికి. పాజిటివ్ దేనికి అంటే అంటే క్రూడ్ ఆయిల్ ఎవరైతే కొనుక్కుంటారో అంటే ఆ కమోడిటీస్ లో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ పాజిటివ్ లో ఉంటుంది, పెరుగుతుంది. అయితే నెగిటివ్ దేనికి, ఇప్పుడు నూనెలు, పప్పులు, ఈ బియ్యము ఇవన్నీ కూడా కొంచెం ధరలు పెడతాయి. బియ్యం ఏం కాదు మందే కాబట్టి, నూనెలు అంటే మనకి దిగుమతి అయ్యేవి ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అవన్నీ ఏంటి అంటే మెయిన్ వచ్చి నూనెలు, సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట మనం దిగుమతి చేసుకునేవి. ఏది వాటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ధరలు పెంచేయడం జరిగింది. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు కూడా 5 లీటర్లు 3 లీటర్లు కాదు 10 లీటర్లు 20 లీటర్లు కొనేసి స్టాక్ పెట్టుకుంటారు. మళ్ళీ ఎప్పుడో ఏమోలే ఎందుకులే అని. అంటే ఇది ఒక్కసారిగా ఏమవుతుందంటే డిమాండ్ ఏర్పడుతుంది. ఆ సప్లై తగ్గిపోతుంది అనగానే డిమాండ్ ఏర్పడుతుంది, ఎక్కువ అవుతుంది, ఆటోమేటిక్ ధర కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. ధర కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. మన పని ఎంతసేపటికి ఏంటిదిగా ఇంట్రడ్యూస్ చేస్తా అంటే ఓకే, ఇన్వెస్ట్మెంట్ కి ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ కి. ఇక నెక్స్ట్ మ్యారేజెస్ కానీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు గోల్డ్ కొనుక్కోవడానికి వాళ్ళు ఓకే, సిల్వర్ మాత్రం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, ఇంట్రాడే అయితే చేసుకోవచ్చు. అయితే మన షేర్ మార్కెట్ వచ్చేటప్పటికి 1672 పాయింట్లు. మన మార్కెటే కాదు, వరల్డ్ మార్కెట్లు యుఎస్ అనుకోండి, యూరోప్ అనుకోండి, అన్ని 3% పడ్డది. మనది 2.1% పడింది. అన్ని 3% పడితే 2% అంటే ఇంకా పడే అవకాశాలు కనబడుతూనే ఉంది. ఏది మన మార్కెట్లు అంటే ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్లు అంతా మళ్ళీ అస్థిరత ఏర్పడింది, స్థిరత్వం లేదు. ఎప్పుడైతే ఎటువంటి ఏర్పడిందో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ వస్తుందో ఒక వేలో కాదు, ఇక అన్ని వేలు అంటే ఎఫ్ఐలు అమ్మేయటము, లేకపోతే డాలర్ స్ట్రాంగ్ అయిపోయి మన రూపీ వీక్ అవటం, తర్వాత ఎప్పుడైతే ఈ సెంటిమెంట్ అంటారు, ఈ సెంటిమెంట్ అంటే ఏంటిదంటే వరల్డ్ మార్కెట్లు అన్ని పడేటప్పటికి మన మార్కెట్లు పట్టం ఒకటి. ఇంకోటి ఏంటిది, ఎంటీఎఫ్ అని ఉంటుంది, మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ. ఈ మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ ఏంటంటే మనకు అప్పిస్తుంది అనమాట. ఎక్స్చేంజ్ వాళ్ళు మనకు అప్పిస్తారంటే మనం ఏదైతే 1 లక్ష రూపాయలు స్టాక్ కొనాలి, షేర్లు కొనాలంటే 1 లక్ష పెట్టక్కర్లే. ఒక షేర్ ని బట్టి, ఆ స్క్రిప్ట్ ని బట్టి 25%, 30%, 28% మనం పెట్టుబడి పెట్టవచ్చు. అంటే మార్జిన్ అంటాం. ఆ మార్జిన్ పెట్టేసి ఏం జరుగుద్ది, ఆ మార్జిన్ తోటే ట్రేడింగ్ చేసుకుంటాం మనం. అప్పుడేమైతుంది, ఇప్పుడు అవన్నీ కట్ ఆఫ్ చేస్తుంది సిస్టమే, ఏది ఆ మార్జిన్లన్నీ. అంటే ఏమైతుంది, సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వచ్చినా కొద్దీ అంటే ఇంకా మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవన్నీ క్లియర్ అయితే తప్ప ఇప్పట్లో ఈ గోల్డ్, సిల్వర్ ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గుతుంది. ఇప్పుడు పాజిటివ్ అంటే క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్. అయితే ఆల్రెడీ నిన్న క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఎంతవరకు జరుగుతుంది అంటే $95-100 కనుక రీచ్ అయిందంటే అంటే $85 వచ్చింది నిన్న రాత్రి. ఇప్పుడు $82.68 ఉంది. అది ఒక 3 days లోనే, అంటే వార్ స్టార్ట్ అయింది అన్నదో లేదో $72 ఉన్నదల్లా ఒక్కసారిగా 20% పెరిగింది. ఇది $85 చేరింది. అది కనుక 95-100 కనుక రీచ్ అయిందో ఇంకా ఇక మామూలుగా ఉండే సిచ్యువేషన్. అయితే మరి ఏం జరుగుద్ది, ఎట్లా జరుగుద్ది అనేది ఇక మనం వెయిట్ చేయాల్సిందే, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిందే. అప్డేట్ చేస్తూ ఉంటాం తప్ప మనం ఏం లేదు. ఎందుకంటే ఏం చూసి ఏం జరుగుతుందో, ఏ టైంలో ఆ హర్ముజ్ జల్సన్ని మూసేసారు, మళ్ళీ అది చుట్టూ తిరిగి రావాలి, దానికి ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. మళ్ళీ దీంతో పాటు ఓపెక్ అంటే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి ఆయిల్ ప్రొడ్యూస్ చేసేవి, వాళ్ళు ప్రొడక్షన్ పెంచుతామన్నారు. వాళ్ళు ప్రొడక్షన్ పెంచాలి. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు రష్యా వాళ్ళు కూడా మనకి ఇస్తాంలే అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇరాన్ నుంచి ఇవన్నీ నుంచి మనకి క్రూడ్ ఆయిల్ రాదు కాబట్టి మేము ఇస్తాంలే అంటున్నారు. ఇస్తాము అని అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకోలేదు కాబట్టి ట్రేడ్ డీల్ జరిగింది. ఏది February 2వ తారీఖు. మరి ఆ ట్రేడ్ డీల్ మరి ఇప్పుడు మళ్ళీ దాన్ని అది కట్ అయిపోతుంది. అంటే ట్రేడ్ డీల్ మనం అవాయిడ్ చేసినట్టు అయింది. మళ్ళీ ఆ ట్రేడ్ డీల్ ఏం చేస్తారు అనేది ఉంటది. లేదు రష్యా నుంచి దిగుమతి చేసుకొని మనం మళ్ళీ ట్రేడ్ డీల్ ని అడ్జస్ట్ చేసుకోవటం, ఆ ట్రేడ్ డీల్ అప్లికబుల్ కాదా? ఎందుకంటే ట్రేడ్ డీల్ చేసుకున్నాక మళ్ళీ అక్కడ అమెరికా సుప్రీంకోర్టు ఏం చేసింది, ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. మళ్ళీ 10% అన్నాడు, 15% అన్నాడు. అసలు ఆ ట్రేడ్ డీల్ అప్లికబులా కాదా ఒకటి. రెండోది, ఇప్పుడు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే మళ్ళీ అమెరికా వాళ్ళు మన ఇండియా మీద మళ్ళీ ఏమంటారు? ఇవన్నీ రాబోయే రోజుల్లో ఇక చూసుకోవాలి. కానీ మన వాళ్ళు తటస్థంగానే ఉంటారు. ఇప్పుడు మనకు కావాల్సింది క్రూడ్ ఆయిల్ కావాలి, నేచురల్ గ్యాస్ కావాలి, మరి ఈ దిగుమతులు కావాలి. మరి దిగుమతులు కావాలంటే ఇప్పుడు ఇరాన్ నుంచి ఆగిపోతున్నాయి. మరి ఆగిపోతుంది, గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎప్పుడు వస్తుందో ఏమో. ఇప్పుడు రష్యా నుంచి ఓకే అనుకోండి, మళ్ళీ మనకి రష్యా నుంచి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే కరోనా
కరోనా టైంలో వరల్డ్ మొత్తం ఎకానమీ పోతే ఒక క్రూడ్ ఆయిల్ మనకి మన ఎకానమీని పోషించిందనుకో, బతికించిందనుకో మొత్తం క్రూడ్ ఆయిలే. ఎందుకు అంటే కరోనా టైంలో వరల్డ్ ఏదైతే క్రూడ్ ఆయిల్ నిల్వలు పేరుకుపోయినాయో మనమే తెచ్చుకున్నాం. రష్యా నుంచి డిస్కౌంట్ లో తెచ్చి, రష్యా వాళ్ళు మనకి డిస్కౌంట్ లో ఇచ్చిర్రు. ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా మనకి డిస్కౌంట్ లో ఇవ్వడం జరిగింది, అప్పు ఇవ్వటం. అంటే ముందైతే మీరు స్టాక్ తీసుకోపోండి, తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఆ టైంలో మనము గనక అంటే వరల్డ్ పోయింది, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మైనస్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు $80 ఉన్న బ్యారెల్ అప్పుడు మైనస్ లోకి వెళ్ళిపోయింది. మైనస్ లోకి వెళ్ళిపోతే మనం బెనిఫిట్ పొందినాం. అంటే కరోనా కూడా మనకి బెనిఫిట్ అయింది. అలానే ఎప్పుడు ఏం జరుగుతాం, ఒక 1 year నుంచి ట్రంప్ సుంకాలు టారిఫ్లు అన్నా కానీ మనకే బెనిఫిట్ అయింది. ఏం జరిగింది, మనం ఏమీ చేయలేదు. సుంకాలు టారిఫ్లు అంటే మనం మేల్కొంటున్నాం. కానీ వరల్డ్ ఇప్పుడు మనం నిన్న లేటెస్ట్ గా 2 days బ్యాక్ కెనడాతో టైఅప్ అయినాం, తర్వాత మొన్న యూరోప్ తో టైఅప్ అయినాం, ఇరాన్ తో టైఅప్ అయినాం, వేరే ప్రపంచ దేశాలన్నిటికీ ఎక్స్పోర్ట్ చేస్తాం టైఅప్ అయినాం 1 year లో. అంటే మళ్ళీ అమెరికా తోటి మళ్ళీ ట్రేడ్ డీల్ అయింది. అంటే ఏం జరిగినా మన ఇండియాకి ఎకానమీకి స్ట్రాంగ్ ప్లస్ పాయింట్లే అవుతున్నాయి. కాకపోతే వెయిట్ చేయాలి, టైం ఉంటుంది, వాల్యూ ఉన్న స్టాక్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే సత్యనారాయణ గారు మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని బాగున్నాయి. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ యుద్ధం టైంలో, ఈ వార్ నడుస్తుంది, ఈ టైంలో చాలా మంది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏది చూస్తున్నారంటే గోల్డ్ అండ్ సిల్వర్ మీరు చెప్పినట్లు. అయితే ఇప్పుడు ఈ టైంలో దీనిపైన ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ టెంపరీనే. ఏమాత్రం ఎక్కడ క్లియర్ అయిపోయినా, హార్ముజ్ జల్సంది అనుకోండి, లేకపోతే రష్యా నుంచి మనకి ఏదైనా జరిగింది అనుకోండి, లేకపోతే యుద్ధం ఆగిపోయింది అనుకోండి, వెంబటే మామూలుగా ఉండదు, మళ్ళీ ఫాల్గా అదే ఫాస్ట్ గా అదే ఫాలో అవుతుంది. ఏది క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఫాలో అవుతుందో ఆటోమేటిక్ గా మళ్ళీ గోల్డ్, సిల్వర్ పాజిటివే, షేర్ మార్కెట్ పాజిటివే. కాకపోతే ఈ ఓపిక ఉండాలి. అంటే సొంత పైసలు అయితే ఇబ్బంది లేదు, వడ్డీకి తెచ్చో అప్పులు తెచ్చో వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే మళ్ళీ ఈ వచ్చే లాభం కంటే మనం పేమెంట్ చేసేది ఎక్కువ ఉంటుంది. ఏది ఆ ఇంట్రెస్ట్లు అనుకోండి, అంటే ఇప్పుడు వడ్డీకి తెచ్చినాం అనుకోండి, ఆ వడ్డీ పే చేయాలి, మళ్ళీ మనకు లాభం రావాలి. అందుకని అటువంటి వాళ్ళు రిస్క్ తీసుకోవద్దు. సొంత పైసలు ఉన్నాయి, డిపాజిట్లు ఎక్కడో చేస్తారు, పోస్ట్ ఆఫీసులలో, ఫిక్స్డ్ డిపాజిట్లలో, బ్యాంకులలో, లేకపోతే పీపీఎఫ్లు, ప్రావిడెంట్ ఫండ్లు, లేకపోతే ఎవరికైనా వడ్డీకి ఇవ్వటం, ఇవన్నీ ఉన్న వాళ్ళకి సేఫ్ గా గోల్డ్, సిల్వర్ మీద సేఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి టైంలోనే ఇన్వెస్ట్ చేయాలి, ఏది గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఎందుకంటే అవి జీరోలో క్వశ్చన్ లేదు. ఎప్పుడైనా కానీ అవి ప్రాఫిటే ఉంటాయి, కాకపోతే లాంగ్ రన్ లో ఉంటాయి. ఇప్పుడు అప్పటి మాదిరి బాగా పెరగవు, అప్పటి మాదిరి బాగా తగ్గవు. కానీ నీకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గోల్డ్, సిల్వరే. ఇంకా రాబోయే రోజుల్లో ఏమాత్రం అనిశ్చిత ఉన్నా కానీ ఫస్ట్ పోయేది గోల్డ్, సిల్వర్ మీదనే. ఒక 2 రోజులు ఇప్పుడు క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ పెరగగానే గోల్డ్, సిల్వర్ జీరో అవ్వటం, గోల్డ్, సిల్వర్ తగ్గిపోయిందని మనం పానిక్ అయ్యి అమ్ముకోవటం, అటువంటి చేయకర్లే. ఇంకా ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డు మీదనే బిజినెస్ చేస్తుంటారు, ఓన్లీ గోల్డ్, సిల్వరే. క్రెడిట్ కార్డు మీద 45 days ఉంటుంది, కొనుక్కోవటం, మళ్ళీ ఆ 45 days పేమెంట్ వచ్చేటప్పటికి కొంచెం మార్జిన్ చూసుకోవటం, 2-3% ఎక్స్ట్రా ఎంత మిగిలినా కానీ మళ్ళీ అమ్మేయటం, మళ్ళీ క్రెడిట్ కార్డు ద్వారా మళ్ళీ చేసుకోవటం. అంటే సివిల్ స్కోర్ పడకుండా, సివిల్ స్కోర్ ని కాపాడుకుంటూ క్రెడిట్ కార్డులు మీద దాన్ని బిజినెస్ పరంగా వాడుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు, ఏది గోల్డ్, సిల్వర్ మీద. కాబట్టి ఇప్పట్లో గోల్డ్, సిల్వర్ మీద ఆలోచనే అక్కర్లే, ఎప్పుడైనా కొనుక్కోవటమే. కాకపోతే ఇంకా ఇటువంటివి జరుగుతున్న కొద్దీ గోల్డ్, సిల్వర్ పాజిటివ్ ఉంటుంది తప్ప నెగిటివ్ ఉండదు. కాకపోతే ఏంటంటే పెరగలేదు అనేది ఉంటుంది. అంతకుముందు బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు చూసేటప్పటికి సాటిస్ఫాక్షన్ లేదు అందరికి. ఏమనంటే ఎంత పెరిగినా రేట్ రాదు కదా, అంత లేదు కదా అనే ఫీల్ లో ఉన్నారు తప్ప ఓవరాల్ గా లో నుంచి ఈ మధ్య కాలంలో ఏదైతే అంటే మామూలుగా అయితే సిల్వర్ అయితే 20-25% పెరిగిన రోజులు కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే. అంటే ఏం జరుగుతుంది, తగినప్పుడల్లా కొనుక్కుంటే ఇప్పుడు మొన్న 240 దాకా వచ్చింది, మళ్ళీ 3 దాకా పోయింది. అంటే ఒక్క విత్ ఇన్ 10-15 days లోనే 2,40,000 నుంచి 3 లక్షలు, అంటే 60,000 అంటే సుమారు 20% వచ్చేసినాయి. అంటే 1 year ఇంట్రెస్ట్ వచ్చినట్టే, ఏదో ₹2 వడ్డీ చేసినా కానీ. అందుకని గోల్డ్, సిల్వర్ ఆలోచించకల్లా ఇప్పుడు ఏదో టెంపరీగా ఈ వారు ఎన్నాళ్ళలో ఉండదు, ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ ఐక్యరాజ్య సమితిలో కూడా నా ఆలోచన అయితే అంతకుముందు ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఐక్యరాజ్య సమితి ఎంటర్ అవుతుంది. ఐక్యరాజ్య సమితి ఎంటర్ అయ్యి ఇలాంటివి ఉండొద్దు, అంటే ఎకానమీ వరల్డ్ ఎకానమీ పోతుంది కాబట్టి అన్ని దేశాలు నష్టపోతాయి. ఇప్పుడు ఇరాన్ ఒకటే నష్టపోవటం కాదు, ఇరాన్ నష్టపోతుంది, అమెరికా నష్టపోతుంది. ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు మన దేశం అనుకోండి, ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే వాటికి అన్నిటికీ నష్టం
ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది, ఇవన్నీ కాదు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఏదైనా ఉంటే చర్చలు చేయండి తర్వాత డిస్కస్ చేద్దామని అంటే తర్వాత పోస్ట్ పోన్ చేయటం, ఏదైనా ఉంటే ఆధిపత్యం కోసం ఇప్పుడు పోరాడుతున్నారు అని చెప్పేసి ఇవన్నీ జరుగుతాయి. రాబోయే రోజుల్లో మళ్ళీ వింటాం, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఫేవర్ న్యూస్లు వస్తాయి అన్నిటికీ. మనం ఇట్లాంటి ఎన్నెన్నో చూసినాం. అంటే ఉదాహరణకి చెప్తున్నాం, అంటే ఈ స్కామ్లు జరిగినప్పుడు కానీ, మార్కెట్ లో ఫాల్ అయినప్పుడు కానీ, లేటెస్ట్ గా ఏం జరిగినా కానీ, అంటే రష్యా ఉక్రెయిన్ వార్లు కానీ ఏది జరిగినా కానీ తర్వాత మళ్ళీ సేమ్ అదే టైప్ లో బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఎకానమీలు స్ట్రాంగ్ అవుతాయి. ఇప్పుడు కరోనా అంటే వరల్డ్ పోయింది. మరి తర్వాత కరోనా తర్వాత ఎంత డెవలప్ అయినాయి అంటే అంత విధంగా అన్ని దేశాలు, మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా. అందుకని దాంట్లో క్వశ్చనే లేదు, ఆలోచించేది లేదు. తగ్గినప్పుడల్లా ఇది ఒక ఆపర్చునిటీ, కొనుక్కోవడానికి అవకాశం. షేర్ మార్కెట్ అయితే ఎట్లా ఫాల్ అవుతుందో అట్లే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్, వాల్యూ అంటే విలువ ఉన్నటువంటివి, నాణ్యత కలిగినటువంటి స్టాక్స్ తగ్గి ఉన్నాయి చాలా. అవి కొనుక్కుంటే అవి తొందరగా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు స్పెక్యులేషన్ చేసేవాళ్ళు ఈ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇవి ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక గోల్డ్, సిల్వర్ ఇవైతే ఇంట్రాడే చేసుకోవచ్చు. సింపుల్ గా ఇన్వెస్ట్మెంట్ అయితే ఓకే. రైట్, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.